ప్రైజ్ల అందరికీ వందనాలు. కీర్తనలు 16 అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తూ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు అన్నాడు. నాకు జీవమార్గం నుంచి ఆయన నేను పూర్తిగా అన్యుణ్ణి. హిందూ మత ఆచారం ప్రకారం నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. తిరుపతిలో నాకు 1981లో జాబ్ వచ్చింది. అప్పుడు నేను తిరుపతి వస్తానని మొక్కుని తలనీలాలు అర్పించుకొని అలా వెళ్ళాను. తర్వాత హిందూ దేవాలయాలకి అన్నిటికీ తిరిగాను. గురువారం వచ్చిందంటే సాయిబాబా భక్తుడికి, మంగళవారం వచ్చిందంటే ఆంజనేయ స్వామికి, శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామికి, అలా అన్ని విధాల అందరి దేవుణ్ణి ప్రార్థించేవాడిని. అలా సాగుతూ హిందూ విషయాల్లో అన్నిటిలోనూ అదే విధంగా నడిచాను. నా తల్లిదండ్రులు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం నా తల్లిగారు ఒక గుడి పూజారిగా చేసినది. అలా మా జీవితం గడుస్తూ ఉంది. మాకు 3 పిల్లలు. మా పెద్దమ్మాయి పార్వతి అని పెట్టుకున్నాం. ఆమె శివాలయం దగ్గరికి వెళితే ఆ విధంగా ఇదే ఇచ్చిందని ఆమెకి గుడి దగ్గరికి తీసుకెళ్ళి మరి పేరు పెట్టించారు, శివపార్వతి. అలా ఇంకో 2వ అమ్మాయి శిరీష, మా బాబు ఉదయ్ కుమార్. అలా 3 బిడ్డలతో సంసారం సాగుతుంది. పిల్లలు చదువులు అయిపోయినాయి. తర్వాత పెద్దమ్మాయికి మ్యారేజ్ చేయాలి. ఆ మ్యారేజ్ కోసం సంబంధాలు వెతుకుతున్నాం. ఆ క్రమంలో మ్యారేజ్ బ్రోకర్ ద్వారానే వచ్చింది మా పెద్దలుడి గారు సుందర్. వాళ్ళ తాతల నుండి కూడా క్రిస్టియన్స్. సరే, వాళ్ళు అట్లా ఉన్నారు. సరే, మనం హిందూ ఇదిలో ఉన్నాము, మరేంటి పరిస్థితి అని మా అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టి ఆలోచించి, ఏంటమ్మా మరి వాళ్ళ ఇదిలోకి వెళ్తే మరి ఆ విధంగా నడుచుకోవాలి, నీకు ఇష్టమేనా అంటే, సరే నాకు ఇష్టమైన డాడీ, నేను ఓకే చేస్తున్నాను చెప్పండి వాళ్ళకున్నారు. వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా హిందూ మ్యారేజ్ కాదు చేయము అని అంటే, సరే సాంఘిక మ్యారేజ్ చేయండి అని నేను చెప్పాను. చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అమ్మగారు, తమ్ముడు ఫస్ట్ నుంచి మేము క్రిస్టియన్స్ ఇదిలో ఉన్నాము, ఇప్పుడు ఈ విధంగా చేస్తే మేము అందరిలోనూ మేము ఇదవుతాము, నా ఎందుకు దయవుంచి మీరు క్రిస్టియన్ మ్యారేజ్కి ఒప్పుకోండి అని అన్నాను. అంటే ఇక సరేనని నేను కూడా మన పిల్లలు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం, వాళ్ళ అడుగుదాడల్లో నడవాలి కాబట్టి మనం దాని గురించి ఎదురు చెప్పకూడదు, వాళ్ళ ఇది ప్రకారమే మనం ఇద్దామని మళ్ళీ మా అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి, ఆమెకి ఓకే అంటేనే, నీకు ఓకే అంటేనే నేను చేస్తాను, లేకపోతే చేయని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆమె ఒప్పుకోవడం, అలా మ్యారేజ్ జరగటం అయింది. మ్యారేజ్ జరిగిన కాడి నుంచి ఇక మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది.
మా మిస్సెస్ అదే నేను చర్చికి వెళ్తాను, సరే ఓకే అమ్మా నాకేం అభ్యంతరం లేదు నీ ఇష్టం. అలా ఆమె చర్చికి వెళ్తూ సరే ఒక రోజున నేను బాప్టిస్ట్ తీసుకుంటాను. ఓకే నాకు అభ్యంతరం లేదు, నేను ఎదురు చెప్తున్నాను. అలా ఆమె తీసుకోవడం జరిగింది. సరే ఆమె బాప్టిస్ట్ ఆమె వెళ్తుంది, నా ఇదిలో నేను ఉన్నాను. అలా సాగుతూ ఉండగా నాకు కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది. ఇంతవరకు నేను ఎప్పుడు స్టేజీలు ఎక్కి మాట్లాడలేదు, ఇదే నాకు ఫస్ట్ టైం. మీరు అవకాశం ఇచ్చారు ఆ ప్రభుని చిత్తంలో. ఆ విధంగా ఇక ఆమె బాప్తిసం తీసుకుంది. తర్వాత ఇక నేను బిఎస్ఎన్ఎల్ ఉద్యోగిగా చేస్తున్నాను. అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడన్నా సండేతో ఆమెతో పాటుగా చర్చికి వెళ్ళేవాడిని. తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత పని ఏముంది ఖాళీగా, ఇక అయ్యా నువ్వు కూడా రా అంటే ఇక ఆమెతో పాటు చర్చికి వెళ్ళటం రావటం అట్లా. కాబట్టి నేను బైబిల్ ఆల్రెడీ నా కొలీగ్, నా రిటైర్మెంట్కి నా కొలీగ్ బైబిల్ ఆమె నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అయినా సరే ఆ బైబిల్ని ఎప్పుడూ నేను ఇంతవరకు చూడలేదు. నేను మా బాబు సెల్లో తీసుకుని దానిలో ఈ బైబిల్ వాక్యాలు అవన్నీ పెట్టించి ఇచ్చాడు. ఇస్తే దాంట్లో ఫాలో అవుతూ నేను సెల్లో చూసుకుంటా ఇట్లా చల్లపల్లి చర్చిలో కూడా నేను అప్పుడప్పుడు నిలబడి వాక్యాలు చదువుతూ ఉండేవాడిని. అలా జరుగుతూ ఉంది. ఈలోపు మా అల్లుడి గారికి బాగుండకపోవటం, ఇట్లా మేము వీసా కోసం చాలాసార్లు ట్రై చేసాం. 2019 నుంచి ట్రై చేస్తుంటే 2021లో మాకు వచ్చింది వీసా. తర్వాత మా అమ్మాయి గర్భిణి, ఇదంతా చాలా బాధలు చాలా. కానీ ఆ బాధలన్నీ మీ ద్వారా మర్చిపోయే విధంగా దేవుడు కనికరించి మా అల్లుడు గారి విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడు. నిజముగా మా అల్లుడు గారు అసలు నాకు ఇండియాలో అసలు ఆ పరిస్థితి చాలా బాధపడ్డా. ఇంత మంచి సంఘం ఇచ్చి ఇంత మంచి ఇదిలో మామూలు గారు నడిపిస్తూ మీరు ఎంతో అన్యోన్యతగా ఉంటూ ఎంతో ఆప్యాయతగా రక్త సంబంధికులు కూడా ఇంత బాగా చూస్తారా అన్న విధంగా మీరు చేశారు. సరే అమెరికా వచ్చాం. వస్తూ మా ఆవిడ గారు చాలా బాధపడ్డారు. చర్చి వదిలేసి వెళ్తున్నామయ్యా, ప్రేయర్కి వెళ్ళాలి, ఏంటి పరిస్థితి అని. అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అల్లుడు గారు మా అమ్మాయితో చర్చికి వెళ్ళటం, ఆదివారం శుక్రవారం బైబిల్ స్టడీ అని కానీ, ఆదివారం ప్రేయర్లో కానీ అసలు ఎంతో ఎంతో మార్పు. ఇంత ఇదిగా ఉంటుందా సంఘం అంటే? ఎంత ఆప్యాయతగా, ఎంత అనురాగం చూపిస్తారా అసలు. నిజంగా దేవుని ఇదిలో ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది. అదేవిధంగా దేవునితో మనం మమేకమైతే ఇంకా
ఇంకా ఎంత బాగుంటుందనే ఉద్దేశంతో నేను నా మనస్ఫూర్తిగా బాప్తిజం తీసుకుంటానయ్యా అని పాస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన సరే అంకులు, మీ ఇష్టం, మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎవరన్నా మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా, మీ ఇష్టానుసారంగా మీరు తీసుకుంటారా ఏంటని అడగడం అయింది. అదేం లేదయ్యా, నా మనస్ఫూర్తిగా నేను తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అదేవిధముగా గాఢాంధకరపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నాకు నన్ను ఆదరించున్నాడు. అదే విధముగా నేను దేవునిలో ఎదగాలని, దేవునితోనే జీవించాలని, ఆ పరలోకమందు నాకు రాజమార్గం ఏర్పాటు చేయబడుతుందని ఆశించి నేను ఈ బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. ఒక విషయం చెప్పాలి. చల్లపల్లిలో ఇండియాలో పాస్టర్ గారు ఎన్నోసార్లు నన్ను బుజ్జి గారు బాప్తిసం తీసుకోవచ్చుగా, మీరు విశ్వాసంతో ఉన్నారుగా, తీసుకోవచ్చుగా అని ఎన్నోసార్లు అనడం జరిగింది. తీసుకుంటాను సార్, తీసుకుంటానని అలా చెప్పుకుంటూ వస్తూ ఇలా అమెరికాలో నాకు ఏర్పాటు చేశాడని ఆయన ఏ సమయానికి ఏది జరగాలనేది ఆయన అక్కడ రాసిపెట్టి ఉంటాడు. అది మనం అనుకున్నంత మాత్రంలో జరిగిపోదు. యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిర్ణయము కలిగి నీ ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గము అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యును అని నేను నమ్ముతున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు. పెద్దలైన స్టీఫెన్ గారికి, అలాగే మాకు ఇంగ్లీష్ నుండి తెలుగు తర్జుమా చేస్తూ మా ఎందుకు చాలా ఇది చూపించి మాకు ఇంగ్లీష్ అర్థం కానప్పుడు తెలుగులో చెప్తే బాగుంటుందేమో, మాకు కూడా తెలుస్తుంది కదా అన్న ఇదితో మాకు ఏర్పాటు చేసి చెన్నై ద్వారా, విజయ బ్రదర్ చెన్నై ద్వారా మాకు తెలుగు ట్రాన్స్లేషన్ చేసి అన్ని విధాలా మాకు తోడై ఈ దారికి తీసుకొచ్చినందుకు మాకు చాలా వందనాలు. ఈ సంఘం అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ఆ దేవుడు ఎల్లప్పుడూ మీ అందరినీ కాచి కాపాడి దీవించాలని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
వేడుకొలుస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం మీ అందరూ దీవించుగా.